సో ఈ బయోచార్ అనేది దేనికి వాడొచ్చు? ముఖ్యంగా ఇది సాయిల్ ఫర్టిలిటీ పెంచడానికి వాడొచ్చనమాట. ఇది భూమి మీద జల్లితే నేల సారవంతం అవుతదంట. ఈ బయోచార్ అనేది, ఈ బూడిదనేది ఏదైతే కాల్చేసి పైరాలిసిస్ మెథడ్ ద్వారా బయటకి తీస్తారో దీనివల్ల సాయిల్ హెల్త్ గూడా పెరుగుద్దంట. దాంతో పాటు ఈ సాయిల్‌లో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ గూడా అంటే తేమని ఎక్కువ కాలం రిటైన్ చేసుకోగలదంట. బయోచార్ చల్లితే ఆ భూమి మీద తేమ ఎక్కువ కాలం ఉంటదనమాట. దాంతో పాటు బయోచార్‌తో బ్రిక్స్ కూడా తయారు చేస్తారు. ఈ బ్రిక్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ అనమాట. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. బయోచార్ ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ ఇవన్నీ అంటాం గదా! సో, బయోచార్‌తో బ్రిక్స్ కూడా తయారు చేస్తారనమాట. ఇది గూడా చాలా ఇంపార్టెంట్. సో, బయోచార్ అనేది బ్రిక్స్ ఇటుకలు తయారు చేయడంలో వాడొచ్చు. సాయిల్ ఫర్టిలిటీ కోసం వాడొచ్చు. ఈవెన్ బయోచార్ నుంచి బయో ఆయిల్ గూడా తీస్తారంట. దాంతో పాటు బయోచార్‌తో సిన్ గ్యాస్ కూడా తయారు చేయొచ్చంట. ఎస్‌వీఎన్ సిన్ గ్యాస్ అని. దీనివల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుద్దంట. సో, బయోచార్ అనేది కార్బన్ సింక్ కూడా. అంటే కార్బన్ డయాక్సైడ్‌ని కూడా సింక్ చేసుకుంటదనమాట. కాబట్టి బయోచార్ ప్రొడక్షన్ మీద భారతదేశం దృష్టి పెట్టాలి. ఎందుకంటే భారతదేశంలో విపరీతమైన ఆర్గానిక్ వేస్ట్ వస్తుంది. అగ్రికల్చర్ రెసిడ్యూ వస్తుంది కాబట్టి దీన్ని పైరాలిసిస్ మెథడ్ ద్వారా మనం గనక బయోచార్ తయారు చేస్తే దానివల్ల వాతావరణంలో మనం క్లైమేట్ చేంజ్ తగ్గించడానికి సపోర్ట్ చేసిన వాళ్ళవుతాం. అదే విధంగా బయోచార్‌ని అనేక టెక్నాలజీస్‌లో మనం వాడుకోవచ్చనమాట. అయితే బయోచార్‌ని ప్రొడ్యూస్ చేయడం ఈ పైరాలిసిస్ టెక్నిక్ అనేది చాలా కాస్ట్‌లీ. దీని మెషిన్స్ ఇవన్నీ కూడా కాస్ట్‌లీ ఉంటాయన్నమాట. దాంతో పాటు బయో రెసిడ్యూస్ అనేవి భారతదేశం రకరకాల ప్రాంతాలు రీజన్ టు రీజన్ బయో రెసిడ్యూస్ అని మారుతుంటాయన్నమాట. అన్ని పంటలకి, అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన రెసిడ్యూ రాదు. దాంతో పాటు బయోచార్ ప్రొడక్షన్ మీద దృష్టి పెడితే ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ పెంచొచ్చు. కానీ దీనికి చాలా టెక్నిక్స్, టెక్నాలజీ అవసరం అని అంటున్నారు.